సూర్యాపేట జిల్లా మోతే మండల రెవెన్యూ ఆఫీసులో గత 15 రోజుల నుంచి ఎంఆర్ఓ, ఇద్దరు ఆర్ఐలు, కంప్యూటర్ ఆపరేటర్ మిగతా మొత్తం 21 మందిపై ఎంక్వైరీ కొనసాగించారు. నిన్న 7గురిని మాత్రము జ్యుడిషియల్ పంపించడం జరిగింది. అయితే అసలు పంపించడం గల కారణం ఏందో మనం సూర్యాపేట ఆర్డీఓ గారు వేణుమాధవ్ గారు ఉన్నారు, వాళ్ళు తెలుసు. సార్ నమస్తే సార్. అసలు వాళ్ళని ఎందుకు కోర్టు పంపించడం జరిగింది, అసలు ఏం జరిగింది సార్? అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ పరంగా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అనేది చూస్తూ ఉన్నాం అనమాట. ఆ ప్రక్రియలో రెవెన్యూ రికార్డులో కొన్ని ఏదైతే పానీలు ఏవైతే ఉన్నాయో ట్యాంపరింగ్ అయింది. ఆ ట్యాంపరింగ్ అంటే ఇప్పుడు పాత పానీ చూస్తే మామూలుగా ఈ పానీ చూస్తే వ్యత్యాసం ఉంది. ఆ సీరియల్ నెంబర్ ఉన్న కానీ ఏదైతే పట్టేదారు ఎవరైతే ఉంటారో, ఆక్యుపేషన్లో ఉంటారో, ఈ ఈ పానీలు పాత పానీలు చూసుకుంటే కొంచెం ఆ ఇయర్ కొంచెం ట్యాంపరింగ్ అయింది. అంటే ఇప్పుడు రైతులకు కూడా కొత్త పాస్ పుస్తకాలు సృష్టించారు, వాళ్ళకు కూడా పట్టాలు చేసినారు. సో అది ఏ విధంగా సాధ్యమైంది సార్? లేదు, కొత్త పాస్బుక్లు ఏం సృష్టించలేదు. మేము ఏంటంటే ఫస్ట్ ప్రిలిమినరీ స్టేషన్నే పట్టుకున్నాం. మేము కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు కూడా స్వయంగా మండలికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి, నేను సార్ ఒక టీం, కలెక్టర్ గారి టీం, మా టీం వచ్చి చూసి ప్రతి రికార్డ్ చూస్తే ఒక 11 ఫైల్స్ అనేది ఆ ఫైల్ అన్ని ట్యాంపరింగ్ అయి ఉన్నాయి. రికార్డ్ అంటే ఈ ట్యాంపరింగ్ పాల్పడ్డది ఆర్ఐలా, ఎంఆర్ఓ కింది స్థాయి సిబ్బంది సార్? అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మేము చూస్తే హ్యాండ్ రైటింగ్ అనేది డిఫరెంట్గా ఉన్నది. పాన్ని ఏదైతే రాస్తారో, సో బయటి వాళ్ళ ప్రయాణం చాలా ఉన్నది, ప్రమేయం బాగున్నది. సో బయటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము అంటే ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ముఖ్యంగా మీ సేవా నిర్వాహకులు కావచ్చు, జిరాక్స్ సెంటర్లో వాళ్ళ పని కూడా చేస్తుంది, అది తమ దృష్టికి వచ్చింది సార్? మా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మీ సేవ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళని కూడా చర్యలు తీసుకున్నాం. అంటే ఇప్పుడు రైతులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసి రైతుల మీద ఏమైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది సార్? ఇప్పుడు రైతులు కూడా కొంతమంది వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళు కాంది కూడా వాళ్ళు మీ సేవ అప్రోచ్ అయ్యి, మీ సేవ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళు కూడా లైక్ అప్లై చేసుకున్నారు. అది రాంగ్ అసలు. అందుకొరకే పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ చర్యలు కూడా తీసుకుంటారు. సార్ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ తమరు కావచ్చు, మొత్తం మీ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే మూత మండలం ఇష్యూ బేస్ చేసుకొని మిగతా మండలాల్లో కూడా తనిఖీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు కావచ్చు ప్రజలేమంటుందంటే ఇది శభాష్ కలెక్టర్ గారు, శభాష్ ఆర్డీఓ గారు అంటున్నారు. దీని మీద ఏ విధంగా చూస్తున్నారు? చూడండి, ఏదైనా తప్పే. సో మా రెవెన్యూ యంత్రాంగం కూడా, మా డివిజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఏదైనా ఫైల్స్ చూసినా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మేము కింద స్థాయిలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ మీద మేము రిలై వాళ్ళ సంతకాలు పెట్టి అటెస్టేషన్ చేసి మేమంతా చూస్తూ ఉంటాం ఈచ్ అండ్ ఎవరీ పేజ్. కానీ ఏంటంటే ఇందులో భాగంగా వాళ్ళు ఏదో ఇల్మోటివ్ ఉండి పనిచేయడం మంచిది కాదు. సో మాకు ఒక ఇంటిగ్రిటీతో పనిచేస్తాం. మేము ఒక స్పిరిట్ ఉంటుంది మాకు. ఆ స్పిరిట్ అనేది దెబ్బతినకుండా జాగ్రత్తగా చేయాలని నేను కోరుకుంటున్నాను. స్టాఫ్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలకు కావచ్చు, రైతులకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఏమున్నా కరెక్ట్గా చేస్తేనే బాగుంటుంది. లైక్ ఏదన్నా ఇప్పుడు ఎవరైతే రాంగ్ఫుల్గా చేయరు, ఏదన్నా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఏదన్నా రిడ్రెసల్ ఉన్నా, ఏదైనా గ్రివెన్సెస్ ఉన్నా, కోర్టులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళని తెచ్చుకోవాలి. కానీ మా సొంతంగా ఏదో చేసి మా మీద చేసుకోవాలి అని తప్పుగా చేసుకుంటే మంచిది కాదని కోరుకుంటున్నాను. సూర్యాపేట ఆర్డీఓ గారు చెప్పేది ఏంటంటే ఏదైనా మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే కోర్టు నుంచి మీరు పరిష్కారం చేసుకోవాలి తప్ప 10 రూపాయలు పెడితే పని అవుతుందని ఇట్లా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రైతులు కావచ్చు లేదా ప్రజల మీద కూడా కేసులు నమోదు చేయాల్సి వస్తుంది. అంతేకాదు సూర్యాపేట జిల్లా మోతే మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో మొత్తం కూడా ఒక మొత్తం తేలితెట్టుకని చెప్పవచ్చు. ఇద్దరు ఆర్ఐలు కావచ్చు, మిగతా ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో లేకపోతే మీ సేవా నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడే చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 7గురిని మాత్రం నిన్న కస్టడీ తీసుకొని జైలుకు పంపించడం జరిగింది. మిగతా వాళ్ళపై కూడా పోలీసు వాళ్ళు కేసులు నమోదు చేస్తున్నారో, ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే దోషులను తేలుతారో వాళ్ళని కూడా ఖచ్చితంగా కడకాట పాలు పంపేందుకు అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ గారు చెప్పేది ఒకటే, ఎవరు కూడా తప్పు చేస్తే మాత్రం ఎంతటి వారిని కూడా ఉపేక్షించాలని
ఖచ్చితంగా చెప్తున్నారు. ఆర్టీఓ గారు కూడా చెప్తున్నారు. మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓలపై కూడా ఖచ్చితంగా నిఘా పెడతాము. ఎంఆర్ఓలో కాదు, కింది స్థాయి రెవెన్యూ ఆఫీసులో పనిచేసిన ప్రతి ఒక్క ఆ ఎంప్లాయీ పై మేము నిఘా ఉంచుతాము. ఖచ్చితంగా వాళ్ళపై ఏదైనా తప్పు దొరికిందంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేందుకు మేము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వెనుకాడలేదని కూడా చెప్తున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.